ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంట్రా సంతోష్ ఇది? నా కాబోయే పిల్లం నా మాట వింటుంది, నేను గీసిన గీత దాటదు అని ఏదేదో చెప్పావు. ఇదేనా నీ ట్రైనింగ్? చూసావా వాళ్ళకి ఎలా నవ్వుతున్నారు? ఇలా నా ఫ్రెండ్స్ దగ్గర అవమానించాలని డిసైడ్ చేసుకొని వచ్చావా? సంజన, నేను ఇచ్చిన డ్రెస్ వేసుకురాకపోవడం మొదటి తప్పు. నా ముందు నా ఫ్రెండ్స్ని అవమానించడం నువ్వు చేసిన రెండో తప్పు. అది కాదు సంతోష్. అసలు నీకు కాబోయే భార్యని నీ ఫ్రెండ్స్ అలా అంటూ ఉంటే నువ్వెలా చూస్తూ ఊరుకుంటున్నావు? నీ ఫ్రెండ్స్ ముందు నా మీద చేయి చేసుకుంటావా? నన్ను ఇంత అవమానిస్తావా? అవమానించడం కాదు, నేను చెప్పిన పని చేయనందుకు అసలు నిన్ను ఏంటి సంతోష్ ఇది? నీ కాబోయే భార్య మీద అందరి ముందు ఇలా చేయి చేసుకుంటావా? అవును, చేయి చేసుకుంటాను. నేను చెప్పిన పని చేయకపోతే ఇలాగే చేయి చేసుకుంటాను. ఇలా అందరి ముందు ఒక ఆడపిల్ల మీద చెయ్యెత్తే అంత సంస్కారహీనుడు అని ఇప్పటి వరకు నాకు తెలీదు. నువ్వు చేసుకోబోయే అమ్మాయిని నీతో పాటు సమానంగా అందరూ గౌరవించేలా చూడాలి అనే బాధ్యత కూడా నీకు లేదని నేను ఊహించలేదు. తను నా కాబోయే భార్య, తనతో నాకు ఇష్టం వచ్చినట్టుంటాను, మధ్యలో నీకేంటి? చూడు సంతోష్, ఒంటి మీద కాస్ట్లీ బట్టలు తొడుక్కుంటే సరిపోదు, ఆ ఒంటికి కాస్త విలువైన వ్యక్తిత్వం కూడా ఉండాలి. నువ్వు తిరగడానికి ఖరీదైన కార్లుంటే సరిపోదు, నువ్వు నడుచుకునే పద్ధతిని అందరూ గౌరవించేలా ఉండాలి. కోట్ల విలువ చేసే బంగ్లాల్లో ఉంటే సరిపోదు, ఆ విలువ నీ మనస్తత్వానికి ఉంది అని అందరికీ అనిపించాలి. అలా బ్రతకలేని రోజు నువ్వుండే ప్రపంచం ఖరీదుంటుంది, కానీ నీ బ్రతుకు చూడ్డానికి చాలా నీచంగా ఉంటుంది. ఏ లక్ష్మి, నోటికొచ్చినట్టు వాగకు. సంతోష్, నీ భార్య గౌరవాన్ని నలుగురు ముందు కాపాడాలని ఇంకిత జ్ఞానం కూడా నీకు లేదు. అన్నిటికంటే ముందు ఒక ఆడదాన్ని అందరి ముందు ఇలా అవమానించకూడదు అనే కనీస ధర్మం కూడా నీలో లేదు. నీలాంటి వన్న సంజనాకిచ్చి పెళ్లి చేస్తున్నారు. ఇప్పుడు చెప్తున్నాను విను. సంజన మెళ్ళో తాళి కట్టడం కాదు కదా, తన కాలు వేలు తాకడానికి కూడా నీకు అర్హత లేదు. ఇక నీకు సంజనాకి పెళ్ళవుతుందనే ఆలోచన ఏ మాత్రం నీ మనసులో ఉన్నా అది ఇప్పుడే ఇక్కడే తుడిచే. ఎందుకంటే ఇక నీకు సంజనాకి పెళ్లి కాదు, కానివ్వను. గుర్తుపెట్టుకో. రా సంజన. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.